అన్న మీ పేరన్నా? నా పేరు కూనరాజు. ఇప్పుడు మనకి ఎంపీ ఎలక్షన్ జరుగుతుంది కదా, ఈ ఎంపీ ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారంటారు? బాగా చెప్తుంది. బీజేపీ గెలాల్సిందే. నరేంద్ర మోడీ టర్నాయ్. సెంట్రల్ గవర్నమెంట్లో ఏ గవర్నమెంట్ లేకున్నా సరే, స్టేట్లో ఏది ఉన్నా సరే, సెంట్రల్లో మాత్రం బీజేపీ ఉన్నా. నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ అన్నీ చేస్తుండు. ప్రపంచ దేశాలకు నరేంద్ర మోడీ మన దేశం అంటే చూపిస్తుండు. ఇండియా ప్రాఖ్యత ఏందో ఆయన ప్రపంచానికి చాటి చూపిస్తుండు. సో నరేంద్ర మోడీకి నా ఓటు. ఎస్, రావాల్సి నేనైతే ఓటు హక్కు నా ఓటు హక్కుని నేను 100% యూజ్ చేసుకుంటా బీజేపీకి. మిగతా ప్రజల గురించి వాళ్ళు కొందరు చెప్పారు ఓపెన్లా. మనం ఓపెన్గా మాట్లాడుతున్నాం. ఓపెన్ బీజేపీ వస్తే మనకి కావాల్సింది ఏంది? సెంట్రల్లో బీజేపీ ఉండాలా. వేరే ప్రభుత్వం వస్తే నమ్మకం లేదు. సో నాకు బీజేపీ వస్తే నమ్మకం ఉంది. కాబట్టి రెండు మంచిగా అంటే నేను చెప్తున్నా ఏందన్నా, స్టేట్లో వచ్చింది. ఇప్పుడు స్టేట్ వచ్చింది ఎగ్జాంపుల్ కాంగ్రెస్ వచ్చింది. 6 అన్నాడు, 100 రోజులు అన్నాడు. 100 రోజులు 6 ఎందుకు గ్యారెంటీలు చేయలేడు చెప్పండి. దానికి ఆన్సర్ కావాలా? 6 గ్యారెంటీలు చెప్పాడు కదా. 6 గ్యారెంటీల్లో ఎన్ని గ్యారెంటీలు అయినాయి? ఒకటి మహాలక్ష్మి అయింది, ఒకటి గ్యాస్ సిలిండర్ అయింది, ఇంకొకటి ఫింక్షన్ అన్నాడు, అది కాలేదు. సో అవి ఎందుకైతే లేవు? ఇప్పుడు పార్లమెంట్కి దాన్ని యూజ్ చేస్తా అంటుండు. సో అలాంటి వ్యక్తులతో మేము నమ్మం. ఇంకో రైతు బంధు ఆపేసిండు. 5 ఎకరాల పైన భూమి నాకున్నది. సో నాకు అస్సలేదు. ఏం చేయాలా నేను? సో నా తరపున అన్న, మన జనాభా 150 కోట్లు. ప్రతి ఒక్కరిని అంచనా వేసుకోవాలా. ఎవరి ఎక్స్పెక్టేషన్ వాళ్ళకు ఉంటుంది. బైబీ నేనున్నట్టు నా కలర్ వైట్ షర్టు, నీది బ్లాక్ షర్టు, ఆయన వేరే షర్టు. సో మనం అందరం వేరే విధంగా ఉన్నాం. సో ఎవరి మనసులో ఉన్నది వాళ్ళు చెప్తారు. సో నా మనసులో ఉన్నది నేను చెప్తున్నా. భాజపా బీజేపీ नरेंद्र मोदी सुक्का मनम नरेंद्र मोदी लाख जाना मर शाक नहीं आना नरेंद्र मोदी आना।